హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 79. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెంకట్ బైక్ పార్క్ చేసి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో ముగ్గులతో, పూల మొక్కలు సువాసనలతో ఇల్లంతా తీర్చిదిద్దినట్లు ఉండేది. ఇప్పుడు ఎండిన ఆకులన్నీ రాలి చెత్తా చెదారం పోగవుతోంది. వాకిట్లో ఏదో చిన్న నక్షత్రం లాంటి ముగ్గు. ఆకలికి గోమాత ఒకవైపు అంబా అని అరుస్తోంది. రోజు అమల ఇంట్లో మిగిలిన అన్నంలో పెరుగు కలిపి కుక్కలకు పెడుతూ ఉండడం వల్ల అది కూడా అలవాటు పడి తోక ఊపుతూ మూలుగుతూ అక్కడక్కడే తిరుగుతోంది. ఒక్క వారం రోజులు అమ్మ లేకపోతే ఇల్లు ఎలా మారిపోయింది అనుకుంటూ ఒక గడ్డి మోపు ఆవుకి వేసి నీళ్లు పెట్టి కుక్కకు అన్నం పెడదామని వంటింట్లోకి వెళ్ళాడు. వంటిల్లు చూస్తే భయంకరంగా ఉంది. గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోయి మరకలు మరకలు పడి ఉన్నాయి. కూరగాయల తుక్కంతా కుళ్ళి వాసన వస్తోంది. బాబోయ్! పక్కనే ఉన్న కొట్టుకు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకువచ్చి కుక్కకు వేశాడు. ఏంట్రా, ఎప్పుడొచ్చావు? అటూ ఇటూ తెగ తిరుగుతున్నావు. విద్యాధర్ మాట వినిపించడంతో తలెత్తి చూశాడు విక్కీ. ఇప్పుడే నాన్న, ఒక 10 నిమిషాలు అవుతోంది. చాలా డల్గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా, చిన్నీతో గొడవ అయిందా? గొడవ పడినా బాగుండేది నాన్న. అసలు అది నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. వెళ్ళిపోమంటోంది. మొహం మీదే తలుపు వేసేస్తోంది. అసహ్యించుకుంటోంది. తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఓర్పుగా ఉండు విక్కీ. అయినా నువ్వు అక్కడే ఉండాల్సింది. ఎందుకు వచ్చేసావు? అది 1కి 10 సార్లు వెళ్ళిపోమంటోంది నాన్న. నేను అక్కడే ఉంటే దానికి కనీసం నిద్ర కూడా ఉండదేమో. నేను దూరంగా ఉంటే అది ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. విక్కీ కళ్ళల్లో కన్నీళ్ళు. తన కోపాన్ని నీ మీద ఎలా చూపించాలో తెలియక అలా మాట్లాడుతోంది. అవన్నీ నువ్వు మనసుకు తీసుకోవద్దు. రేపు ఉదయం మళ్ళీ వెళ్ళు. అలాగే నాన్న. ఆఫీస్కి వెళ్ళే ముందు చిన్ని దగ్గరికి వెళ్తాను. వెరీ గుడ్. నీ భార్యకి ఎప్పుడూ టచ్లో ఉంటూ ఉండరా. చిన్ని తిట్టినా కూడా తల వంచు, తప్పులేదు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏం చేసినా తప్పులేదు. అలా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను నాన్న. ఇల్లంతా ఏంటి నాన్న ఇలా ఉంది? ఎక్కడ చూసినా చెత్తే. సుబ్బులు పనికి రావట్లేదా? సుబ్బులకి ఆ కిరాణా కొట్టు మురళికి పెళ్ళిరా. ఒక వారం రోజులు సెలవడిగింది. విషయం చెప్పడానికి ఎంత సిగ్గుపడిందనుకున్నావు? మీరంతా తప్పకుండా పెళ్ళికి రావాలి పెద్దయ్య గారు అంటూ దాని పెళ్ళికి అదే పెళ్లి పిలుపులు చెప్పుకుంటూ, అమల లేదు, సుబ్బులు కూడా లేకపోతే ఎలాగా అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయిన నన్ను చూస్తూ, పెళ్ళైన తెల్లారి నుంచి పనికొచ్చేస్తాను బాబుగారు, మీరేమీ కంగారు పడమాకండి అంది. చాలా తెలివైన పిల్లరా. చదువుకుని ఉంటే బాగుండేది. తల్లి చనిపోవడంతో తన చదువు కుంటుపడింది. అప్పట్లో ఆర్థిక పరిస్థితి బాగోక వాళ్ళకి ఏ సహాయం చేయలేకపోయాను. తల్లి లేని పిల్ల. మీ అమ్మ కూడా ఇంట్లో లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న చీరల్లో ఒక కొత్త చీర, గాజులు, పువ్వులు, ఒక 10,000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టాను. చాలా సంతోషపడ్డాడు. అవునా నాన్న, మంచి పని చేశారు అంటూ చిన్న నవ్వు నవ్వాడు విక్కీ. ఇదంతా నీ వల్లేరా. ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా నువ్వే తీసుకున్నావు. అందుకనే ఎంతో కొంత దాని పెళ్ళికి ఇవ్వగలిగాను. ఒకప్పుడైతే ఇంటి ఖర్చులకు కూడా తడుముకునే వాళ్ళము. అప్పుడు పరిస్థితి ఇప్పుడు ఉన్నట్లయితే చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగిన సుబ్బుల పెళ్ళికి ఏమీ ఇవ్వలేకపోయేవాడిని. అక్షతలు వేసి ఆశీర్వదించడం తప్ప ఏమీ చేయలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ఒక ఆడపిల్ల పెళ్ళికి ఎంతో కొంత సహాయం చేశాను అని. ఇందులో నేను చేసింది ఏమీ లేదు నాన్న. నన్ను జాబ్లోకి తీసుకుంది చిన్ని. నా మీద నమ్మకం ఉంచి శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బాధ్యతలు అన్నీ నా చేతిలో పెట్టింది. ఈ హోదా, ఈ ఉద్యోగం
ఈ జీతం అంతా చిన్ని అంటూ చెప్పలేక బాధగా అనిపించడంతో లోపలికి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ ఉండిపోయాడు విద్యాధర్. విక్కీ ఎంత నిద్రపోదామని చూసినా అస్సలు నిద్ర రావట్లేదు. ఓ గాడ్, చిన్ని, ఎందుకే నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండలేను అనే నువ్వు ఇప్పుడు నా మొహం మీద తలుపు వేసేస్తున్నావు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో అంటూ చాలా రూడ్గా మాట్లాడుతున్నావు. అసలేం జరిగిందో ఏంటో కనీసం అడగాలని కూడా అనిపించట్లేదా నీకు? నిజమే, నేను నీ దగ్గర నిజం దాచిపెట్టాను. కానీ అది నా గతం గురించి డిస్కషన్ చేయడం అనవసరమని అనిపించింది నాకు. సిగరెట్ ఒకటి తీసుకుని పెరట్లోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ కాలుస్తున్నాడు. జరిగిన గొడవంతా ఆలోచిస్తుంటే మనసంతా బాధగా అనిపిస్తోంది. తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో విక్కీ. నన్ను టచ్ చేయడానికి ట్రై చెయ్యొద్దు. నా దగ్గరికి రావద్దు. ఎందుకు ఈ డ్రామాలన్నీ ప్లే చేస్తున్నావు? నువ్వు నటించాల్సిన అవసరం లేదు. ఇలా చిన్ని మాట్లాడిన ప్రతి మాట గుర్తుకు వచ్చి ఒక్కొక్క మాట చిత్రవద చేస్తోంది విక్కీని. మొహం మీద తలుపు వేయడం, అసహ్యించుకోవడం గుర్తుకు వస్తుంటే కోపం, బాధ రెండూ వస్తున్నాయి. దాహానికి గొంతు ఎండిపోవడంతో చిన్నగా లేచి మంచినీళ్ల కోసం తడుముకుంటోంది అలివేలు. హరే రామా, ఈ నందిని తాగడానికి మంచినీళ్లు కూడా పెట్టలేదు. ఎంతసేపు మొగుడిని కొంగుని కట్టుకు తిరుగుతుంది. పిలిచినా పట్టించుకోదు. నా కోడలు పిల్ల ఎప్పుడు ఇంటికి వస్తుందో ఏమో అనుకుంటూ చీకట్లో చేతికర్ర సహాయంతో చిన్నగా వంటింటి వరకు వచ్చి మంచినీళ్ళ చెంబు నిండా తీసుకుని చిన్నగా నడుచుకుంటూ తన రూంలోకి వెళ్తూ పెరట్లో అటూ ఇటూ తిరుగుతున్న వెంకట్ని చూసింది అలివేలు. ఏంటి వీడు అర్ధరాత్రి అవుతున్నా నిద్రపోకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు అనుకుంటూ మంచినీళ్ళు తన గదిలో పెట్టుకుని తిరిగి పెరట్లోకి చిన్నగా నడుచుకుంటూ వచ్చింది. ఏరా అబ్బాయి, నిద్ర పట్టలేదు? అలివేలు మాట విని సిగరెట్ పక్కకు విసిరేసి, హా, నిద్రపోతాను బామ్మ. నువ్వేంటి ఇటువైపు వస్తున్నావు? నీకోసమే వస్తున్నాన్రా. ఏంటలా దిగులుగా ఉన్నావు? వెంకట్ని తేరిపారా చూస్తూ గమనించింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాధగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఆవిడికి. ఏమీ లేదు, ఏదో ఆలోచిస్తూ నిద్ర రాలేదు. దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ పెళ్ళం గురించా? వెంకట్ ఏమీ మాట్లాడట్లేదు. ఏంట్రా మాట్లాడవు? ఆ పిల్ల ఏమైనా అందా? నానమ్మ ప్లీజ్ నన్ను క్వశ్చన్స్ వేయకు. ఇప్పుడు అదంతా నీతో చెప్పలేను నేను. నువ్వు చెప్పకపోయినా నేను చూస్తుంటేనే తెలుస్తోందిరా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది అని. పరిస్థితులు అలా ఉన్నాయి. రేపొక్కసారి నన్ను కూడా నీతో పాటు చిన్ని దగ్గరికి తీసుకువెళ్ళు. చూడాలని ఉంది పిల్లని. నువ్వు వస్తావా? వస్తాన్రా. తీసుకువెళ్తావా? సరే, రేపు మార్నింగ్ త్వరగా బయలుదేరుతాను నేను. చిన్ని దగ్గర నుంచి అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళాలి. చాలా వర్క్ ఉంది నాకు. సర్లే, నన్ను తీసుకువెళ్ళి చిన్ని దగ్గర దింపు. మీ అమ్మ ఇంటికి రాక వారం అవుతోంది. దానితో కూడా మాట్లాడాలి నేను. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా బామ్మ. ఫోన్లో అదేం మాట్లాడుతుందో నాకేమీ వినిపించట్లేదురా. తీసుకువెళ్ళరా అబ్బాయి. వేకువజామునే నేను రెడీ అయిపోతానుగా. సరే బామ్మ అంటూ ఇంక విక్కీ ఎక్కువ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపట్టింది విక్కీకి. తెల్లవారుజామున టీవీలో సుప్రభాతం వాల్యూమ్ బాగా హై వాల్యూమ్లో పెట్టింది. వంటింట్లో ఒకటే చప్పుళ్ళు అవుతూ ఉంటే, అబ్బబ్బా ఏమిటి ఈ గోల? వినయ్, వినయ్, వెళ్ళి చూడు, ఏమిటి ఆ చప్పుడు అంటూ పక్కనే ఉన్న వినయ్ని తట్టి లేపుతూ అంది నందిని. నాకు నీరసంగా ఉంది నందు. నేను రాను అంటున్నా కూడా మూవీకి డిన్నర్కి వెళ్దామని గోల చేశావు. హోటల్లో డిన్నర్ చేసి మిడ్ నైట్ మూవీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము అయిపోయింది. నాకు నిద్ర వస్తోంది. కాసేపు నిద్రపోతానే. ఛ, ఏమిటో ఈ ఇల్లు కాసేపు కూడా నిద్రపోనివ్వరు. విసుగ్గా నిద్రలేచింది నందిని. జుట్టంతా ముడి వేసుకుంటూ నైట్ డ్రెస్తోనే వంటింటి వైపు వచ్చేసింది. ఆగాగు
అక్కడే ఆగు. స్నానం ధ్యానం ఏమీ లేకుండా వంటింట్లోకి రావద్దు గట్టిగా అరిచింది అలివేలు. అమ్మమ్మ, ఏంటి నువ్వేం చేస్తున్నావు వంటింట్లో? ఆడపిల్లవంటే నువ్వు మోకాలు దాకా ఆ నిక్కర్లేమిటి? బావగారు మామగారు ఉన్నారు అన్న జ్ఞానం కూడా లేదు నీకు. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునిరా. అబ్బా అమ్మమ్మ, ఇది నైట్ డ్రెస్, ఇలాగే ఉంటుంది. నీ మొహం ఏడ్చినట్టుంది. అబ్బా, నీకు చెప్తే అర్థం కాదు. ఇంతకీ నువ్వు వంటింట్లో ఏం చేస్తున్నావు? శుభ్రం చేస్తున్నానే. అవ్వా, అమల ఎంత నీట్గా ఉంచేది వంటింటిని. అది వెళ్ళి వారం అయ్యిందో లేదో భయంకరంగా తయారు చేశావు. నీ చేతి వంట తినలేక చచ్చిపోతున్నాను. అన్నం మార్చి పడేస్తున్నావు. పప్పు ఉడకదు. ఏదో వండాను అన్న పేరుకు వండి నా మొహాన పడేసి నీ మొగుడితో టింగురంగా అంటూ బయటికి వెళ్ళి బయటే తినేసి వస్తున్నావు. వంటిల్లు ఎలా ఉండాలో తెలుసా నీకు? లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడి గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో వంటగది కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. స్టవ్ కడగను కూడా కడగట్లేదు. ఎక్కడ చూసినా జిడ్డు అని తిడుతూ శుభ్రం చేస్తోంది అలివేలు. బబ్బా, ఈ ముసలి వాళ్ళు ఉన్నారే, నస చంపేస్తోంది పొద్దున్నే అనుకుంటూ ఏదైనా చేసుకో అని విసుక్కుంటూ వెళ్ళిపోతోంది నందిని. పిల్ల కుంక, వయస్సు మీద ఉంది కదూ పొగరు. మనవరాలు ఊపుకుంటూ వెళ్ళిపోతుంటే కోపంగా అంది అలివేలు. అలివేలు అరుపులకి వెంకట్, విద్యాధర్ కూడా మెలకువ వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ గదిల్లో నుంచి బయటికి వచ్చారు. వంటింట్లో పనిచేస్తున్న అలివేలు వైపు చూస్తూ కంగారు పడ్డారు. ఒసే బామ్మ, నీకెందుకే ఇవన్నీ? పడ్డావంటే ఇంకేమైనా ఉందా? నువ్వు ఊరుకోరా. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది. ఇలా ఉంటే చీడా పడుతుంది. చూడు ఇల్లు ఎలా తయారైందో. ఒక్కొక్కరం ఒక్కోలా ఉన్నాము. ఒక్కరికి మనశ్శాంతి లేదు. తులసి పూజ చేసి ఎన్ని రోజులైంది. మొక్కలన్నీ మొహాలు వేలాడదీస్తున్నాయి. అయ్యో, గోమాత కూడా ఉసురోమంటోంది. ఇంకెక్కడ శుభం జరుగుతుంది మనకి? నాకేం పర్వాలేదు, నేను చేస్తాను కోపంగా అంటోంది అలివేలు. బామ్మ ప్లీజ్ కూర్చో, నేను చేస్తాను. మగబెదవాయి, నువ్వేం చేస్తావురా? నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ వాకిలంతా శుభ్రం చేసి మొక్కలకు నీళ్లు పొయ్యి. అలివేలు పిచ్చ కోపంగా ఉండడం గమనించి ఎదురు చెప్పకుండా వెళ్ళి పెరడు మొత్తం శుభ్రం చేసి ఎత్తితే పెద్ద బస్తాడు తుక్కు వచ్చింది. మొక్కలన్నిటికీ నీళ్లు పోసి చిరాకుగా అనిపించడంతో స్నానం చేశాడు విక్కీ. అలివేలు కోపం చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి విద్యాధర్ ఎదురు చెప్పకుండా బావి దగ్గరికి వెళ్ళి 2 బాల్చి నీళ్లు తోడుకుని గబగబా స్నానం చేసి అప్పుడు వంటింట్లోకి వచ్చి అలివేలు చేసే పనుల్లో తాను కూడా చెయ్యవేశాడు. వంటిల్లంతా ఇద్దరు కలిసి శుభ్రం చేసేశారు. ఈ అలికిడికి కాసేపటికి వినయ్ కూడా నిద్రలేచాడు. అందరూ ఇంటి పనులు చేయడం గమనించి గదిలోకి వచ్చి నందినిని లేపడానికి ప్రయత్నించాడు. నందు ప్లీజ్ లేవే, ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు. మా నాన్న, అన్నయ్య, నానమ్మతో సహా నువ్వు కూడా హెల్ప్ చేయి. అబ్బా, నాకు నీరసంగా ఉంది వినయ్. ఏం చేశావనే నీరసం? నైట్ డిన్నర్ చేసి మూవీకి వెళ్ళి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. పోనీ అప్పుడైనా నువ్వు నన్ను వదిలావా? లేదు కదా. ఒసేయ్, కావాలంటే 2 రోజులు నేను అస్సలు నిన్ను టచ్ చేయను. ఇలా ఏ పని చేయకుండా ఉండకే. అందరూ ఏమనుకుంటారు? ప్లీజ్, నా బంగారం కదూ అని బుజ్జగిస్తూ అడిగాడు వినయ్. అబ్బబ్బా, చంపుతున్నావు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని వినయ్ని బయటికి పంపించింది. నానమ్మ అంటూ వినయ్ వంటింటి వైపు వచ్చాడు. వచ్చావారా విన్నీ? బాగా నిద్రపోయావా? ఓ, బాగా నిద్రపోయాను. మంచిది. గచ్చుపళ్ళల్లో 4 గిన్నెలు ఉన్నాయి, తోము పెట్టు నాయనా. విద్యాధర్, వెంకట్ కూడా ఆవిడకి ఎదురు చెప్పకుండా పనిచేయడం చూస్తూ తప్పదు అనుకుంటూ 4 గిన్నెలే కదా కడిగియచ్చులే అనుకున్నాడు. సుబ్బులు సెలవు కావడంతో 4 రోజులకు సరిపడా అంట్లు ఉన్నాయి అక్కడ. ఎక్కడివి అక్కడే పడేసి ఉండడంతో వాసన వస్తున్నాయి. తోమడానికి తల ప్రాణం తోకకి వచ్చింది వినయ్కి. తోముతున్నప్పుడు నానా అవస్థలు పడుతున్నాడు. లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు. వంటింట్లో నుంచి వినయ్ని గమనిస్తున్న అలివేలు పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతూ సినిమాలు షికార్లు తిరగడానికి ఓపిక వస్తుందా?
4 గిన్నెలు తోమే ఓపిక లేదు వెధవ, సన్నాసి. తిని పడేస్తారు, తోమడానికి నొప్పి వచ్చిందా, మొగరాయుడు అని పొగరు తిడుతోంది అలివేలు ఒక పక్క నుంచి. ఏహే, ఏంటే నీ గోల, ఇంకా ఎందుకు తిడతావు, తోముతున్నాను కదా, కొంచెం చిరాకు పడుతూ అన్నాడు వినయ్. ఈ నందిని రాక్షసి పందిలాగా నిద్రపోతోంది అని పెళ్ళాన్ని కూడా తిట్టుకుంటున్నాడు. అవన్నీ తోమేసరికి నడుము పైకి లేవట్లేదు. చిన్నగా లేచి అటు ఇటు 4 బస్తీలు తీస్తే గానీ తన నడుము తన స్వాధీనంలోకి రాలేదు. చెప్పలేనంత చిరాకు రావడంతో తాను కూడా వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయాడు. నందిని కాసేపటికి బయటికి వచ్చింది. అప్పటికే ఇల్లంతా చాలా శుభ్రంగా చేసేశారు అందరూ కలిసి. పర్వాలేదు, ముసలావుడే కానీ మహానుభావురాలు అనుకుంది ఆవలిస్తూ. చిన్నగా నడుచుకుంటూ వంటింట్లోకి తొంగి చూసింది. ఫిల్టర్ కాఫీ డికాషన్ తీస్తోంది అలివేలు. మంచి సువాసన వస్తోంది. అబ్బా, ఎంత మంచి వాసన అని మనసులో అనుకుంటూ, అమ్మమ్మ ఏమైనా హెల్ప్ చేయనా అంది. ముందు పళ్ళు తోముకుని స్నానం చేసి ఏడు, అటుపైన నీ మొగుడికి కాఫీ ఇచ్చి నువ్వు కూడా కాఫీ తాగు అంది అలివేలు. ఒలుకుతున్న చేతులతోనే 3 కప్పుల్లో కాఫీ పోసి, ఒరే విజ్జీ అని గట్టిగా పిలిచింది అలివేలు. పెరడులో ఆవుకి గడ్డి వేస్తున్న విద్యాధర్ వస్తున్నా అమ్మా అంటూ గబగబా వచ్చి ఆవిడ కలిపిన కాఫీ కప్పులు అందుకుని బయటికి వచ్చి కొడుకులిద్దరికీ ఇచ్చి తాను తీసుకుని తాగుతూ కూర్చున్నాడు. బావుంది, అందరూ ఒకటైపోయారు. వీళ్ళందరూ ఒక పార్టీ అన్నమాట. అప్పటికి నేనేదో వేరే అయినట్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది నందిని. గబగబా స్నానం చేసి చీర కట్టుకుంది. అప్పటికే ఇల్లంతా మంచి సువాసనలు వస్తున్నాయి. ఏం చేస్తోంది ఈవిడ, ఏదో అనుకున్నాను కానీ పర్వాలేదు. ఈ వయసులో కూడా ఇలా పనిచేస్తోందంటే మా అమ్మమ్మ చాలా గ్రేట్ అనుకుంటూ వంటింటి దగ్గరికి వచ్చి, ఇప్పుడు రావచ్చా వంటింట్లోకి అడిగింది. రావే, శుచిగా శుభ్రంగా ఉండాలి వంటింట్లోకి రావాలి అంటే. మనం ఎంత శుభ్రంగా వంట చేసుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కాఫీ తాగు అంటూ అందించింది. సారీ బామ్మ, నిద్ర వచ్చేసింది, అందుకే నీకు హెల్ప్ చేయలేదు. పర్వాలేదు, కొత్త జంట కదా, కానీ కాస్తో కూస్తో పనిచేయడం నేర్చుకో. ఇదిగో ఈరోజు నేను వంటిల్లంతా నీట్గా సర్దాను. రేపటి నుంచి ఇలాగే ఉండాలి వంటిల్లు, సరేనా? ఓకే, అలాగే. అలాగే అంటే సరిపోదు, ఉదయం 6 అయ్యేసరికి నిద్ర లేవాలి. 8 దాకా నిద్రపోతున్నావు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. వినయ్ నీకు బావ మాత్రమే కాదు, భర్త. ఒరేయ్ వినయ్, అరే వినయ్ అని పిలుస్తున్నావు, నేను వింటున్నాను. కాళ్ళు విరగ్గొట్టేస్తాను ఇంకొకసారి పిలిచావంటే. అన్ని పళ్ళు ఊడిపోవడంతో తొస్సిగా మాట్లాడుతూ చేతికర్ర పట్టుకుని చిన్నగా నడుచుకుంటూ బయటికి వచ్చి వంటింటి పని మొత్తం పూర్తవడంతో మడత కుర్చీలో నడుము వాల్చింది. ఇల్లంతా చక్కగా తీర్చిదిద్దినట్లు తయారయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ముంగిట్లో ముగ్గు లేదు. అమ్మాయి, ముగ్గు వేయి అంది నందిని వైపు చూస్తూ. అలాగే అంటూ తన చేతిలో ఉన్న కాఫీ కాస్త తాగేసి చిన్న ముగ్గు వేసింది నందిని. ఓసిని, దాన్ని ఎవరైనా ముగ్గంటారా? నా కోడలు పిల్ల అయితే నిండుగా అందంగా పెద్ద పెద్ద ముగ్గులు దిద్దేది. ఏదేమైనా అది లేకపోతే ఇల్లులా లేదు. నలుగురు చెయ్యి వేస్తే ఇంటి పనంతా 8 అయ్యేసరికి అయిపోయింది. బాబోయ్ అనుకున్నారు అందరూ. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడే కూలబడ్డారు. ఏరా, నీరసాలు వచ్చాయా అడిగింది అలివేలు. చాలా అమ్మా, చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, ఇంట్లో ఉండి నువ్వేం చేశావు అని నీ పెళ్ళాన్ని మీరు మీ అమ్మని ఎన్నిసార్లు అనుంటారు? హౌస్ వైఫ్ అన్న పదం వింటే చాలు అందరికీ ఎంత చులకనో. అది 1 వారం రోజులు లేకపోతే ఇల్లు ఇలా తయారయ్యింది. అలివేలు తిడుతుంటే ఆవిడ మాటల్లో ఉన్న నిజం ఆలోచించి వినయ్, వెంకట్, విద్యాధర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంటెడు చాకరీ అమల ఎలా చేస్తుందో అని భర్తగా తాను ఆలోచిస్తుంటే నిజంగా అమ్మ చాలా గ్రేట్ అని విక్కీ, వినయ్ వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారు. ముగ్గురు కలిసి పని చేయడానికి ముక్కుతున్నారు. నా కోడలు పిల్ల ఒక్కత్తి ఇంత సంసారాన్ని లాక్కు వస్తూ గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. ఇక నుంచి దానికి కూడా మీరు ఇలాగే సహాయం చేయాలి, లేకపోతే నా చేతి కర్రకి పని చెప్తాను. ఇంకా కూర్చున్నారే, లేవండి, లేచి వెళ్ళి వంటింట్లో పులిహార కలిపి పెట్టాను, తెచ్చుకుని తినండి, ఓపికలు వస్తాయి అంది అలివేలు.
కాఫీ తాగి చెయ్యి కడుక్కుని దేవుడి గదిలోకి అడుగులు వేస్తూ. అలివేలు కోపం చూసి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. సైలెంట్గా అలివేలు కలిపిన పులిహార ప్లేట్లో వడ్డించుకుని ఎవరికి వాళ్ళు తిని మిగిలినది క్యారియర్లో కట్టుకుని తిన్న ప్లేట్లన్నీ కడిగేసి చక్కగా నీట్గా తీసినవన్నీ తీసిన చోట పెట్టేశారు. 8:30 అయ్యేసరికి అమ్మా నేను వెళ్ళొస్తాను అంటూ విద్యాధర్, వినయ్ ఆఫీసులకు, నందిని కాలేజ్కి వెళ్ళిపోయారు. అలివేలు పూజ ముగించుకుని ఇంటికి తాళం వేసి తాళం గూట్లో పెట్టి వెంకట్తో చిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అలివేలు బైక్ మీద కూర్చోవడం కష్టమని తనకి క్యాబ్ బుక్ చేశాడు. ముందు క్యాబ్ వెళ్తుంటే వెంకట్ వెనకే ఫాలో అవుతూ చిన్ని ఇంటి ముందు అలివేలుని జాగ్రత్తగా దింపి, ఇదే మా అమ్మ నీ మనవరాలు ఉండే ఇల్లు, చిన్ని వాళ్ళ ఇల్లు. ఇదట్రా, ఇది ఇల్లా అంటూ నోరు తెరుచుకుని బిల్డింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది. లోపలికి రా. అలివేలు చిన్నగా చేతికర్ర సహాయంతో నడుస్తోంది. ఇలా అయితే నువ్వు ఈ గార్డెన్ ఏరియా దాటడానికి గంటకు గానీ లోపలికి రావు. రా అని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు వెంకట్. ఒరే పిల్ల కుంక, దింపరా, పడేశావంటే నడుము విరిగిపోతుంది. భయపడిపోయి బిగుసుకుపోతోంది. మాట్లాడుకు నానమ్మ, నేనేం పడేయను. ఇంత దూరం నువ్వు లోపలికి రావాలి అంటే గంట చేస్తావు. ఇప్పుడు చూడు మనం వచ్చేసాము అంటూ కిందకి దింపాడు. ఇంద్రభవనంలాగా ఉన్న ఆ బంగ్లాని తేరిపారా చూస్తోంది అలివేలు. ఒరేయ్, ఈ ఇంట్లో నీ పెళ్ళం ఎక్కడ ఉంది? ఎక్కడ నీ వెతకాలి? అన్ని గదులు, అంత పెద్ద బంగ్లా చూస్తుంటే కంగారుగా అనిపిస్తోంది ఆవిడికి. అలివేలు ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ, దా చూపిస్తాను అంటూ చిన్నగా తీసుకువెళ్ళి సోఫా సెట్లో కూర్చోబెట్టాడు. అలివేలు మాటలు వినిపిస్తూ ఉండడంతో అమల గబగబా వచ్చింది. అత్తయ్య గారు మీరొచ్చారా? నువ్వు రాకపోతే ఏం చేయాలి? నేనే వచ్చాను. అయినా నీకు బొత్తిగా ఇంటికి రావాలన్న ధ్యాస లేకపోయింది. ఏం చేయమంటావు? కొంచెం కోపంగా అంది అలివేలు. అబ్బా చాలేండి, మీరు మీ నిష్ఠురాలు. ఏమైనా తిన్నారా లేదా? ఏమీ తినలేదమ్మా. ఉదయం 4 అయ్యేసరికి లేచి ఇంటి పనంతా తాను చేస్తూ మా చేత కూడా చేయించింది. ఇప్పటి వరకు దేవుడి గదిలో పూజ చేసుకుంటూ కూర్చుంది చెప్పాడు వెంకట్. ఏంటి మీరు రోజు రోజుకి చిన్నపిల్లలు అయిపోతున్నారు? ఇలా అయితే నా వల్ల కాదు. తిని మందులు వేసుకోవద్దు. కొంచెం కోపంగా మాట్లాడుతూనే వంటింట్లోకి వెళ్ళి 2 ఇడ్లీలు పెట్టుకుని వచ్చి అలివేలు చేతికి అందించింది అమల. ఉదయం నుంచి పనిచేసి ఉండడం వల్ల చిన్నగా దడ వస్తోంది ఆవిడికి. ఆకలి నకనకలాడిపోతోంది. నందిని చేసే పిచ్చి వంటలతో నాలిక చచ్చిపోయింది వారం రోజుల నుంచి. వేడి వేడిగా ఉన్న ఇడ్లీలపై నెయ్యి వేసుకుని తీసుకువచ్చిందేమో మంచి సువాసన వస్తున్నాయి. చేతికర్ర పక్కన పెట్టి వెన్న ముద్దల్లాగా ఉన్న ఇడ్లీలను పళ్ళు లేకపోవడంతో చప్పరిస్తూ తినేస్తోంది అలివేలు. అమృతంలాగా ఉన్నాయే అమల అంటూ అమల చిన్న నవ్వు నవ్వి మరొక 2 ఇడ్లీ తీసుకువచ్చి వడ్డించింది. అలివేలు అంత గట్టిగా మాట్లాడుతుంటే చిన్ని కూడా చిన్నగా బయటికి వచ్చింది. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న విక్కీ చిన్ని బయటికి రావడం చూసి 1 నిమిషం అలాగే ఉండిపోయాడు. విక్కీ వచ్చాడా? రాడని అనుకున్నాను. చూసి చూడనట్లు విక్కీ వైపు చూస్తూ అలివేలు దగ్గరికి వచ్చి, అమ్మమ్మగారు అని ఆప్యాయంగా పలకరిస్తూ, ఎలా ఉన్నారు అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. బానే ఉన్నాను. నువ్వేంటి అర్బక పక్షిలాగా తయారయ్యావు? తినట్లేదా? సన్నగా ఉన్న చిన్ని వైపు తేరిపారా చూస్తూ, ఒట్టి మనిషి కాదు కదండి, ఏమి తిన్నా ఎమడడం లేదు, వాంతులైపోతున్నాయి, ఒక్కొక్కసారి ఉన్నట్లుండి పడిపోతోంది చెప్పింది అమల. కాస్త పాత చింతకాయ పచ్చడి చేసి పెట్టవే, నోటికి హితవుగా ఉంటుంది. పచ్చి మామిడికాయ ముక్క తిన్నా కూడా వాంతులు రావు. బోసి నోటితో ఇడ్లీ చప్పరిస్తూ చెప్తోంది చిన్ని వైపు చూస్తూ. అమ్మాయి, నీ గది ఎక్కడా? అక్కడ ఉందండి, కార్నర్లో. వస్తారా? ఓ వస్తాను. అలివేలుని చిన్నగా పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది. గదిలో ఒక పెద్ద సోఫా సెట్టు, కుషన్ చైర్స్, పెద్ద బెడ్డు, డ్రెస్సింగ్ టేబుల్, గోడకి సెట్ చేసి ఉన్న పెద్ద ఫ్రేమ్లో వెంకట్ శ్రద్ధాల పెళ్లి ఫోటో, చిన్ని చిన్నప్పటి నుంచి ఉన్న రకరకాల ఫొటోస్ అన్నీ చూస్తూ, ఇంత పెద్ద గదిలో నువ్వు ఒక్కదానివేనా? అలివేలు ఆశ్చర్యానికి చిన్నగా నవ్వుతూ, నేను అత్తయ్య ఇద్దరం ఇక్కడే ఉంటున్నాము. సర్లే కానీ నువ్వు ఎప్పుడింటికి వస్తావు? ఆ మాటకి చిన్ని మొహం మాడిపోయింది. సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి మాట్లాడవేంటి?
నేను రానమ్మమ్మ గారు, ఇకపై ఇక్కడే ఉంటాను. అదేంటి అలా అంటావు? నీ భర్తని విడిచిపెట్టి నువ్వు ఇక్కడే ఉంటావా? అయితే నీ భర్త కూడా నీతోనే ఉంటాడు, సరేనా? ఆహా, అలా కుదరదు. నేను విక్కీతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు. అవ్వా, అదేమి మాట, తప్పు కదూ. భార్యాభర్తలు అన్నాక 100 గొడవలు వస్తాయి. ఆ మాత్రం దానికి భర్తతో కలిసి ఉండను అంటావా? జరిగిందేమిటో మీకు పూర్తిగా తెలియదు. నాకు పూర్తిగా అన్నీ తెలుసు. పిల్లి పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటే ఎలా? నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారు, కానీ సర్వం తెలుసు నాకు. తప్పో ఒప్పో మీ మీ జీవితాలలో కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అది నిజమో అబద్ధమో నీకు తెలుసా? చిన్ని ఏమీ మాట్లాడలేదు. తెలియకుండా మాట తొలడం తప్పు. ఈరోజు నువ్వు కాదనుకుంటే రేపు నువ్వు కావాలనుకున్నా నీ కాపురం నిలవదు. అయినా అంత తేలిగ్గా వాడిని ఎలా వదిలేసుకుందాం అనుకుంటున్నావు? అంత పెద్ద తప్పు వాడేం చేశాడు? అమ్మమ్మ ప్లీజ్, ఇప్పుడు ఇవన్నీ అడగద్దు. అరే, నేను ఇక్కడికి వచ్చిందే నీతో మాట్లాడదామని. ఈ ఇల్లు వాకిలి నా కోడలు పిల్లని చూడడానికి కాదు. అది వంక మాత్రమే. వాడు పిచ్చివాడైపోతున్నాడు. రాత్రులు ఏడుస్తున్నాడు. ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకున్నావు. వదిలేస్తావా వాడిని? కోపంగా అంది అలివేలు. చిన్నీలో ఎక్కడా లేని ఉక్రోషం పొంగుకు వచ్చింది. హే, మీ మనవడు నా మీద గొడవకి మిమ్మల్ని పిలుచుకు వచ్చాడా? వాడి మొహం. వాడికి అన్ని తెలివితేటలు ఉంటే తప్పు చేసినా తప్పించుకుని తిరిగేవాడు. చెయ్యని తప్పుకు తలదించుకుని నుంచునేవాడు కాదు. మీకు ఇలా చెప్తే అర్థం కాదు అంటూ కొన్ని ఫొటోస్ తీసుకువచ్చి అలివేలు చేతికిచ్చింది. చూడండి, బాగా చూడండి. మీ మనవడి ఘనకార్యం. ఇంత జరిగాక కూడా నేను నవ్వుతూ ఏమీ జరగనట్లు ఎలా ఉండాలి? చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు. అయ్యో రామ, ఎలా చెప్పాలి పిల్ల నీకు? ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధమో నీకు తెలుసా? ఖచ్చితంగా చెప్పగలవా? నీ మొగుడిది అలాంటి బుద్ధే అని? చిన్ని ఏమీ మాట్లాడలేదు. చూడమ్మాయి, వాడు తప్పు చేశాడో చెయ్యలేదో తెలుసుకోకుండా వాడిని నువ్వు అసహ్యించుకుంటూ చీదిరించుకుంటూ మొహం మీదే తలుపులు వేస్తుంటే చాలా బాధపడుతున్నాడు. వాడు నిజంగా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకి సహకరించిన అమ్మాయితో మాట్లాడి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాడు. అంతేగాని అర్ధరాత్రి ఒంటరిగా వాడిలో వాడే మదన పడిపోడు కదా. మీ మధ్య గొడవలు చిరుజల్లుల్లాగా మొదలయ్యి జడివానలా కాకుండా ఉండాలి అని నేను ముందుగా ఆలోచించి నీకు చెప్తున్నాను. మనసు విరిగిపోతే ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా అంతా వ్యర్థం. ఒకప్పుడు నువ్వు విక్కీ కోసం ఎంత తాపత్రయపడ్డావో ఇప్పుడు విక్కీ నీ కోసం అలాగే తాపత్రయపడుతున్నాడు. అప్పుడు నీకు నేను సహాయం చేసి నీ బాధను తగ్గించాను. మీ పెళ్ళికి కారణమయ్యాను. అలాగే ఈరోజు నా మనవడు బాధపడుతున్నా నేను చూడలేకపోతున్నాను. అందుకే వచ్చి నీతో మాట్లాడుతున్నాను. నా మాట విను. వాడిది నిజంగా తప్పు ఉంటే అప్పుడే వాడిని శిక్షించు. అప్పటి వరకు ఓర్పుగా ఉండు. తెలియకుండా మాట తొలుకు. ఒకవేళ నువ్వు చూస్తోందంతా అబద్ధమయ్యి విక్కీ ఏ తప్పు చేయలేదనుకో, నువ్వు అన్న మాటలన్నీ నీకే ఒకరోజు బాధను కలిగిస్తాయి. ఆలోచించు. నా మనవరాలివి కనుక ఇంతలాగా ఆలోచించి నీకు చెప్తున్నాను అని చెప్పి ఇంకెక్కువ మాట్లాడకుండా ఆ గదిలో నుంచి బయటికి వచ్చేసింది. ఇద్దరూ గదిలోకి వెళ్ళి అరగంట దాటుతున్నా బయటికి రాకపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ కంగారు పడుతున్నాడు విక్కీ. ఆఫీస్కి వెళ్ళాలి అని. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు దాంతో? ఇంతసేపా డిస్కషన్? నాకు నా మనవరాలికి 100 ఉంటాయిరా. అన్నీ నీకు చెప్పాలా ఏంటి? బడుద్దాయి. చేతికర్రతో విక్కీ బ్యాక్ సైడ్ ఒక్కటి కొట్టింది. బామ్మ, కొట్టద్దు నన్ను. కొంచెం చిరాకు పడుతూ చిన్ని గదిలోకి వెళ్ళాడు. చిన్ని ఏదో దీర్ఘాలోచనలో అలాగే కూర్చుంది. తనకి తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. చిన్ని పిలిచాడు. విక్కీ పిలుపుతో గబగబా తన కళ్ళు తుడుచుకుని విక్కీ వైపు చూసి, ఏంటి అంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీతో మాట్లాడాలని ముందుగా వచ్చాను. మాట్లాడడం కుదరలేదు. ఈ ఫ్రూట్ జ్యూస్ నీకోసం తీసుకువచ్చాను. ఇక్కడ పెట్టనా? అక్కడ పెట్టండి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను ఆఫీస్ నుంచి. అప్పుడు మాట్లాడదాము. చిన్ని అలాగే అంటుందేమో అని ఆశగా చూస్తున్నాడు.
చిన్ని ఏమీ మాట్లాడట్లేదు. సరే, నేను వెళ్ళొస్తాను. సైలెంట్గా ఉన్న చిన్ని వైపు బాధగా చూసి దగ్గరికి వెళ్ళాలని హగ్ చేసుకుని తన మనసులో ఉన్న బాధని మొత్తం చెప్పుకుని ఏడవాలని, ప్లీజ్ నన్ను నమ్ము అని రిక్వెస్ట్గా అడగాలని ఉన్నా దగ్గరికి వెళ్తే ముందు రోజులాగా అసహ్యించుకుంటుందని దూరం నుంచే బాయ్ చెప్పి తన వైపే చూస్తూ డోర్ బయటికి అడుగులు వేశాడు. చిన్ని కళ్ళు తుడుచుకుని గబగబా డోర్ తీసి బయటికి వచ్చి వెళ్తున్న విక్కీ వైపు అలాగే చూస్తోంది. విక్కీ వెనక్కి తిరిగి చూశాడు. చిన్ని బాయ్ చెప్పినట్లు చెయ్యి ఊపింది. ఆ మాత్రం దానికే అంబారీ ఎక్కినంత ఆనందపడ్డాడు. బాయ్ చిన్ని అని నవ్వుతూ చెయ్యి ఊపాడు. బాయ్. చిన్ని పెదవుల మీద వచ్చి రానట్లు చిన్న చిరునవ్వు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.